హాయ్ గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు టైటిల్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ప్రాన్స్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. సో, ఈ ప్రాన్స్ ఫ్రైని సీ ఫుడ్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఒక్కసారి ఇలా చేసుకొని తిన్నారంటే ఇంకసలు వదలరనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా ఎలా చేయాలో? అందుకోసం ఫస్ట్ ఒక కేజీ ప్రాన్స్ తీసుకొని వాటి తోలవంతా బయట షాప్‌లో తీసేసి ఇచ్చేస్తారనమాట. అందులో కల్లులుప్పు వేసి కొంచెం బాగా మిక్స్ చేసి వాటర్ వేసి కడగాలనమాట. ఈ విధంగా చేయడం వల్ల ఆ ప్రాన్స్‌లో ఉండే నీసు వాసన అవంతా రాకుండా ఉంటుంది. ఈ విధంగా ఒక 2 టైమ్స్ కల్లులుప్పు వేసి వాటర్ పోసి బాగా మిక్స్ చేసి కడగాలి. చూసారు కదా! ఇలా వాష్ అయిపోయిన తర్వాత ఈ స్టేజ్‌లో మనం చిటికెడు పసుపు పొడి, రుచికి సరిపడా కల్లులుప్పు జస్ట్ ఇవి రొయ్యలకి పట్టడం. తర్వాత ఒక లెమన్ హాఫ్ దబ్బని స్క్వీజ్ చేయండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసి సో, ఆ ప్రాన్స్‌లోకి పసుపొడి, సాల్ట్ ఇవి అన్నీ బాగా పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసేసుకొని మూత పట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ సేపు మ్యారినేట్ చేయండి. హాఫ్ అన్ అవర్ చాలు సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండలి పెట్టి ఇందాక మ్యారినేట్ చేసుకున్నాం కదండీ! ఆ ప్రాన్స్ అలాగే ఇందులో వేసేయండి. ఇలా వేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా మిక్స్ చేయండి. స్లోగా మిక్స్ చేస్తూ ఒక 5 మినిట్స్‌కి అలా కలుపుతూ వచ్చారంటే చూసారా? ఈ విధంగా వచ్చేస్తుందనమాట. సో, ఇది ఆల్‌మోస్ట్ హాఫ్ కుక్ అయినట్టు. వాటర్ అంతా ఫార్మ్ అయిపోయింది చూడండి. ఈ స్టేజ్‌లో మనం తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో ప్లేట్‌లో ఆనియన్స్ ఒక 2 తీసుకొని సన్నగా కట్ చేసి, అలాగే దాంతో పాటు కరివేపాకు, ఒక పచ్చిమిర్చి చీలిక, కొంచెం కొత్తిమీర తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర అంతే. ఆ 2 ఇంగ్రీడియెంట్స్ వేసి అది చిటపటలాడిన తర్వాత ఇందాక కట్ చేసుకున్నాం కదా! ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇది కూడా వేసి బాగా ఫ్రై చేయండి. సో, కొంచెం సేపు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించండి. చూసారు కదా! ఇక్కడ మనకు ఆనియన్ ఫ్రై అయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది. ఈ స్టేజ్‌లో మనం ఇందాక బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా! ఆ ప్రాన్స్ వేసి మిక్స్ చేయండి. ప్రాన్స్ అసలు ముందుగా ఎందుకు అలా చేసుకుంటామంటే, అలా చేసుకోవడం వల్ల దాంట్లో ఉండే అనీస్ వాసన అనేది రాదనమాట. చూసారు కదా! ఒక 10 మినిట్స్ తర్వాత వాటర్ అంతా ఇంకిపోయి అలా ఆయిల్ పైకి తేలుతుంది. సో, ఇంక ఆల్‌మోస్ట్ అయిపోయినట్టే. ఈ టైంలో మనం ఇంకా మసాలాలు వేసుకోవాలనమాట. సో, మనం చిటికెడు పసుపు పొడి, ఒక స్పూన్ మిరప్పొడి, కాశ్మీరీ చిల్లీ పౌడర్, అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి. సో, రుచికి సరిపడా కొంచెం సాల్ట్ ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసేటప్పుడు వేసాము. ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసి, అలాగే పెప్పర్ పౌడర్ కూడా కొంచెం వేసి బాగా మిక్స్ చేయాలి. ఇందులోనే లెమన్ కూడా ఇంకొంచెం స్క్వీజ్ చేయాలి. లెమన్ వేసామంటే ఈ ఫ్రైకి ఎక్స్‌ట్రాగా అడిషనల్ ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ చాలా బావుంటుంది. లెమన్ ఫ్లేవర్ కూడా కలిపి. సో, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేసారంటే చూసారా? ఈ విధంగా ఫ్రై తయారవుతుంది. సో, ఇప్పుడు ఇంకా ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేశారంటే అంతే అండి. చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రై. ఎవ్వరైనా చిన్న పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ ఎవ్వరైనా సరే ఇట్లే తినేస్తారు. అంత బావుంటుందండి. దీన్ని మనం రసం, సాంబార్, పప్పు, కర్రీ ఏదైనా సరే నంచుకొని తిన్నారంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. అలాగే మనం వైట్ రైస్‌లో కూడా దానికుండే కొంచెం గ్రేవీని కలుపుకొని తిన్నారంటే ఆహా! అనాల్సిందే. చూసారు కదా! టేస్టీ ప్రాన్స్ ఫ్రై రెడీ. చాలా ఈజీగా ఉంది కదండీ! వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.